హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కుడుములు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నాను, బియ్యం రవ్వ. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది మనకి కొంచెం ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కుడుము అనేది బాగా మెత్తగా కాకుండా కొంచెం బాగుంటుందండి తిన్నప్పుడు. అలాగే నేనైతే 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుని పక్కన మరిగించుకుంటున్నాను. కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. వేసుకుని అది కొంచెం ఉడికేంత వరకు చూసుకోవాలి. చూసారు కదా, నూకైతే ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీంట్లోనే కొబ్బరి కూర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది మరుగుతుంది కదా ఈ విధంగాని. ఇప్పుడైతే కొబ్బరి కూరను మనం పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొబ్బరి పచ్చి పచ్చడి అయితే చాలా బాగుంటుంది. దాంట్లోని పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొబ్బరి ముక్కలు, కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకుని పేస్ట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే పోపు దినుసులన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని అలాగే తాలింపు అయితే పెట్టుకుంటే మనకైతే దీంట్లోకి ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకోవడమే. ఇప్పుడు మనకైతే ఇక్కడ ఎసరు మరుగుతుండగా ఇది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే వండలు కట్టేస్తుంది. ఒకసారి ఇలా కలుపుకోండి. తర్వాత అయితే మనకి ఇది సిమ్లో పెట్టుకుంటే మనకి ఉడుకుతుందన్నమాట మంచిగాని. ఇలా తిప్పుకుంటూ ఉంటే ఒక 10 నిమిషాలకి ఈ విధంగా అయిపోతుంది. కాకపోతే ఇది మగ్గాలన్నమాట, మంచిగా మగ్గితే మనకి అప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే ఇదైతే ఒక 8 మినిట్స్ వరకు అలా ఉంచేయండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి మగ్గి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. మనం చల్లారించుకోవాలి దీన్ని ఉండలు చేసుకోవడానికి. ఇప్పుడైతే కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ఉండలు అయితే చేసేసుకోండి కుడుముల కింద. ఈ విధంగా ఇడ్లీ పాత్రలు అయితే నేనైతే పెట్టేసుకుంటున్నాను మొత్తం అన్నీ. దీన్నైతే ఒక 5 నిమిషాలు అయితే మనమైతే ఇలాగ కుక్ చేసుకోవడం వల్ల, ఆవిరి పెట్టించడం వల్ల చాలా బాగుంటుందండి కుడుము టేస్ట్ కూడా. మనకి మంచిగా ఉడుకుతాయి. మళ్ళీని ఒక 10 నిమిషాల వరకు ఉంచుకోండి. అప్పుడు మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనకి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి కుడుములు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.